మైలవరం టీడీపీలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దేవినేని ఉమతో కలిసి వెళ్లేది లేదు అన్నారు బొమ్మసాని సుబ్బారావు. నిన్న తాను దేవినేని ఉమని యాదృచ్ఛికంగా కలిశానని చెప్పారు. మైలవరం టికెట్ కోసం ముగ్గురం పోటీ పడుతున్నామని, చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తామని అంటున్న బొమ్మసానితో మా కరెస్పాండెంట్ ఎంపీ రావు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరిన తర్వాత ఆయన వ్యతిరేక వర్గాలు బొమ్మసాని సుబ్బారావు, దేవినేని ఉమ ఒకటయ్యారు. ప్రస్తుతం మనతో బొమ్మసాని సుబ్బారావు ఉన్నారు. ఏం సార్ అంటే వసంత కృష్ణ ప్రసాద్ రాకను మీరు మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆయనకి వ్యతిరేకంగానే మీ ఇద్దరు ఒకటయ్యారా, దేవినేని ఉమ మీరు? అట్లాంటిది ఏం లేదండి. నేను మన నియోజకవర్గంలో గత 5 పర్యాయాలు ఇతర ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయటం, వాళ్ళకే అవకాశాలు రావటం జరిగింది. మా ప్రాంతంలో ఇంతవరకు ఒకసారి కూడా ఈ 5 పర్యాయాల నుంచి ఇవ్వలేదు. కాబట్టి మాకు స్థానికంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రజలతో ఇబ్రహీంపట్నం మండలం, విజయవాడ రూరల్ మండలం, జీకొండూరు మండలాలు ఈ ప్రాంతాల్లో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నాను. నాకు కూడా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నాను. నాకు పేద వర్గాల నుంచి పూర్తి స్థాయి మద్దతు ఉంది. నాకు టికెట్ ఇవ్వండి అని చెప్పేటటువంటి దాంట్లోనే ఈ కార్యక్రమాలు కానీ ఈ ఏదన్నా పొరపచ్చాలు ఉంటే వ్యక్తిగతంగా నేను ఎవరికి వ్యతిరేకం కాదు. అంటే దేవినేని ఉమ మీరు ఇద్దరూ కలిసి శంకరావం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అంటున్నారు. మరి కృష్ణప్రసాద్ గారిని ఎందుకు కలుపుకుని ముందుకు వెళ్ళడం లేదు? శంకరావం గురించి నిన్న రమేష్ హాస్పిటల్లో అది యాదృచ్ఛికంగా అక్కడ కలవటం జరిగింది. మా తమ్ముడికి కొద్దిగా ఆరోగ్యరీత్యా కొద్దిగా ఇబ్బంది ఉంటే హాస్పిటల్లో ఉంటే అక్కడికి, అట్లానే మా ఇంటి ముందు ఆయన కూడా చాలా ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే చూడటానికి వెళ్ళిన సందర్భంలో రమేష్ హాస్పిటల్ దగ్గర ఆయన కలిశారు. ఆయన ఆ ప్లాట్ఫామ్ మీద నుంచొని శంకరావం గురించి చెప్పిన దాంట్లో నేను కూడా ఇప్పటి వరకు నాతో పాటు కలిసి పనిచేసినటువంటి వాళ్ళు పార్టీ కార్యకర్తలందరూ కూడా మనం ఇన్ని రోజులు పనిచేసింది ఈ 45-50 రోజులు పోలింగ్ డే వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై మనం పోరాడుతున్నాం. కాబట్టి తెలుగుదేశం విజయం కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలి చెప్పినటువంటి మాట వాస్తవం. అంటే పార్టీ కోసం పనిచేస్తారా, లేదా ఒకవేళ కృష్ణప్రసాద్ గారికి టికెట్ ఇస్తే ఆయన కోసం పనిచేస్తారా? నేను చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తానండి. అది అంతిమంగా అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి పనిచేయాల్సిందే. టికెట్ ఇవ్వకపోతే ఏంటి సార్ పరిస్థితి? మీకు ఇవ్వకుంటే? నేను తెలుగుదేశం పార్టీకి పనిచేస్తానండి. తప్పకుండా నేను తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేర పనిచేస్తాను. సో ఇది మొత్తంగా అయితే మైలవరం నియోజకవర్గంలో తనకు టికెట్ వస్తుంది, లోకల్ అయినటువంటి నాకు ఇవ్వాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అంటున్నారు. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం ప్రకారమే ముందుకెళ్తానంటున్నారు బొమ్మసాని సుబ్బారావు. అయితే దేవినేని ఉమాతో మాత్రం కలిసి నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేది లేదని బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో ఎంపీ రావు, TV9 విజయవాడ.